శ్రీరామ్ గారు నమస్తే అండి. ఒకవైపు హిందూ సమాజాన్ని టార్గెట్ చేస్తూ, ఒకవైపు హిందూ దేవుళ్ళ మీద దాడులు చేస్తూ, హిందువుల మీద దాడులు చేస్తూ, మాటల దాడో చేతల దాడో వాటెవర్ ఏదో రూపంలో దాడి చేస్తూ హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అని జగన్మోహన్ రెడ్డి అనడాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఇందాక మన బాలరెడ్డి గారు చెప్పినట్టు రాముడి విగ్రహానికి తలన్ని తీసిన రోజునే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అంటాం కదా, ఆ రోజు మేము అనుకున్నాం శ్రీరామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అని. ఈ జగన్మోహన్ రెడ్డి చేతుల్లో నుంచి సేవ్ ఆంధ్రప్రదేశ్ ఆ రోజు నుంచి అసలు జగన్మోహన్ రెడ్డికి రాముడి పేరు ఉచ్చరించే నైతికత ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేకపోయినా కూడా ఈ రోజు అందరూ అలా వాడుతున్నారు కాబట్టి ఆ రోజు మేము అనుకుని శ్రీరామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అనుకున్నాం, సేవ్ ఆంధ్రప్రదేశ్ చేసాం. జగన్మోహన్ రెడ్డి చేతిలోంచి సేవ్ ఆంధ్రప్రదేశ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా సేవ్ ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడితే ఈ రోజు మేమేమంటున్నామంటే జగన్ జై మావిగన్ కాదు, జై శ్రీరామ్ జై ఆంధ్రప్రదేశ్. ఈరోజు హే రామ్ కాదు, జై శ్రీరామ్ జై ఆంధ్రప్రదేశ్. ఇది మా నినాదం అని చెప్తున్నాం. తర్వాత మీరు ఏమనుకోవద్దు వెంకటకృష్ణ గారు, మీరు సత్యమూర్తి గారు ఒక వ్యక్తికి గౌరవం ఇచ్చారు. నేనైతే ఖచ్చితంగా గౌరవం ఇవ్వలేను. ఆ ప్రకాష్ రాజ్ అనే ఆయనకి నేను గౌరవం ఇవ్వలేను. ఎందుకంటే ఆయన నా దృష్టిలో ఒక అర్బన్ నక్సల్, ఒక యాంటీ నేషనలిస్ట్. ఇందాక మన సాగర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఉమర్ ఖలీద్ కి సపోర్ట్ చేసి వాడే ఫ్యూచర్ ఈ దేశానికి అని చెప్పిన మనిషి. మన ఢిల్లీలో ఒక బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్ చేసిన వాడు డాక్టర్. అంటే ఎంత చదువుకున్నవాడు చివరికి టెర్రరిస్ట్ గా మారి ఢిల్లీలో బ్లాస్ట్ చేశాడు ఎర్రకోట దగ్గర. అట్లాంటి వాళ్ళే వీళ్ళంతా కొంతమంది సినిమా ఇండస్ట్రీలో ఉండి పెద్ద పెద్ద నటులుగా ఉన్నారు, కొంతమంది ఏమో అర్బన్ నక్సల్స్ గా ఉన్నారు, కొంతమంది నక్సల్స్ గా ఉన్నారు, కొంతమంది ఏమో పెద్ద పెద్ద ఈ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా ఉన్నారు. ఇలా రకరకాల రూపాల్లో వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళు ఏదో ప్రొఫెసర్స్ గానో లేదంటే ఆర్టిస్టులు గానో పెద్ద పెద్ద యాక్టర్లు గానో ఉన్నంత మాత్రాన వీళ్ళకి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజు కూడా ఆ ప్రకాష్ రాజ్ అనే ఆయన ఎవరిని సపోర్ట్ చేస్తున్నాడు? రామాయణాన్ని విమర్శించిన ఈ రావణుని, అతన్ని రాముడిని తిట్టాడు, రామాయణాన్ని తిట్టాడు, హిందువుని తిట్టాడు, ఇట్లా అందరినీ తిడుతున్నాడు. కాబట్టే ఇప్పుడు ఈ రావణుని అతన్ని పక్కనేమో జోసెఫ్ అంటాడు, మరి రావణుని ఎన్ని పేరు పెట్టుకున్నాడు? వీళ్ళకి కావాల్సింది మళ్ళీ హిందూ పేర్లే కావాలి. హిందువులు మోసం చేయడానికి హిందువుల పేర్లే కావాలి. రావణుని పేరు పెట్టుకుని రాముని చెప్తాడు. అసలు వీళ్ళకి చెప్పాల్సిన విషయం, ఈ రావణ్ణి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, రావణాసురుడు తన చావుకి ముహూర్తం తనే పెట్టుకున్నాడు. పైగా ఈ రాముడికి రావణాసురుడికి యుద్ధానికి ముహూర్తం పెట్టింది కూడా రావణాసురుడు. అంటే తన చావుకి తనే ముహూర్తం పెట్టుకున్న గొప్ప బ్రాహ్మణుడు. అతని పేరు పెట్టుకుని ఏదో హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. తర్వాత వీళ్ళు జై భీమ్, జై అంబేద్కర్ అంటారు. ఆ జై హిందూ, భీముడు హిందూ, వీళ్ళు అంబేద్కర్ అని పెట్టుకుంటారు. అంబేద్కర్ ఎవరు? ఆయన గురువు గారు, ఆయన ఒక బ్రాహ్మణుడు. వీళ్ళందరినీ అడ్డం పెట్టుకుని అసలు వీళ్ళు ఏదైతే మతంలో కొంతమంది సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారో, నా శవం కూడా మతంలోకి వెళ్ళదని చెప్పాడు అంబేద్కర్. నా శవం కూడా మతంలోకి వెళ్ళదని చెప్పిన అంబేద్కర్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఆ మతంలో దూరి ఈ రోజు చేస్తున్నది చాలా క్లియర్ గా రిజర్వేషన్ జిహాద్ చేస్తున్నారు. రిజర్వేషన్స్ జిహాద్ చేస్తున్నారు వీళ్ళంతా. హిందూ దళితులు చాలా మందిని మార్చేశారు, వాళ్ళ మతంలోకి మార్చేశారు. ఇంకా మారని వాళ్ళని వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండడానికి వీల్లేదు. వాళ్ళు హిందువులుగా ఉన్న దళితులు వాళ్ళు కాస్త ఉద్యోగాలు తెచ్చుకోవడానికి వీల్లేదు, వాళ్ళు చదువుకోవడానికి వీల్లేదు అన్న కుట్రతోటి వాళ్ళ ఉద్యోగాలను లాగేసుకుంటున్నారు. వీళ్ళు వేరే మతంలోకి వెళ్ళిపోయి కూడా వాళ్ళ ఉద్యోగాలు ఇప్పటికి కూడా సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా మేము వినం, దాని మీద పోరాటం చేస్తాం.
దళితులు, హిందువులుగా ఉన్న దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర ఉన్న రిజర్వేషన్లు మేము లాగేసుకుంటాం, మేము వాటా లాగేసుకుంటాం, మీకు లేకుండా చేస్తామని చెప్పి దాని మీద ఉద్యమాలు చేస్తున్నారు. అది కూడా దళితుల ముసుగులో చేస్తున్నారు. మీకు ముసుగు, అన్ని ముసుగులే. దళిత ముసుగు మీకు, భీమరావు అంబేద్కర్ ముసుగు మీకు, రాముడు రావణాసురుడు ఈ వీళ్ళ ముసుగు, అన్ని హిందువులకు సంబంధించిన ముసుగులు వేసుకుని హిందువుల్ని వెన్నుపోటు పొడిచే కార్యక్రమం చేస్తున్నారు. క్లియర్ గా ఈ లవ్ జిహాద్ లాంటివి ఎన్ని అయితే ఉన్నాయో అలా ఈ రిజర్వేషన్ జిహాద్ ని ఈ రోజు మనం ఆపకపోతే మొత్తం దళితులందరూ కూడా వాళ్ళు చివరికి విసిగిపోయి ఏంట్రా మన బతుకులు అని మనం ఈ పేదరికంలోనే ఉండాలా అన్న పరిస్థితికి వెళ్ళిపోతారు. ఇదే రిజర్వేషన్ వాడుకుని ఈ రోజు కోట్లేసుకు తిరుగుతున్న వాళ్ళు మళ్ళీ అదే రిజర్వేషన్ వేసుకుని ఆ కోట్లు వేసుకుని మళ్ళీ ఏ రిజర్వేషన్లు అయితే ఉన్నాయో వాటిని మిగతా వాళ్ళకి కూడా లేకుండా చేయడానికి, దళితులకు లేకుండా చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. పెద్ద పెద్ద ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు చేసి రిటైర్ అయిపోయిన వాళ్ళు ఈరోజు వాళ్ళ రిజర్వేషన్ ని దొంగతనంగా చేసి అనుభవించి ఈ రోజు నిజమైన దళితులకి లేకుండా చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. పైగా ఢిల్లీ వెళ్ళి కమిషన్లకి లెటర్లు ఇస్తున్నారు దీని మీద. అంటే చూడండి ఎంత క్లియర్ గా ఆర్గనైజ్డ్ గా రిజర్వేషన్ జిహాద్ జరుగుతోంది. ఈవెన్ కమిషన్లు, జాతీయ కమిషన్లు కూడా వీళ్ళు లెటర్లు ఇచ్చి మోసం చేసే కార్యక్రమం చేస్తారు. ఆ సుప్రీంకోర్టు మాట మీరు పట్టించుకోకండి, మీరు కొత్తగా రికమెండేషన్లు ఇవ్వండి. హిందువులు, దళితులకు ఎవరైతే రిజర్వేషన్ ఉన్నాయో వాటిలో మేము వాటా కొట్టేస్తాం, మేము వాటా కొట్టేయడానికి మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి, మాకు స్టాంప్ వేయండి అని చెప్పి కుట్రలు చేస్తున్నారు. దీనికోసం యూట్యూబ్లు వాడుకుంటున్నారు, జర్నలిస్టులను వాడుకుంటున్నారు, జర్నలిస్టులు ముసుగులో ఇదంతా చేస్తున్నారు. అరెస్ట్ చేస్తేనేమో జర్నలిస్టులు అరెస్ట్ చేస్తారా, యూట్యూబర్లు అరెస్ట్ చేస్తారా, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? మీరు చేసే ప్రశ్న, భార్య భర్త చేసేదాన్ని సంసారం అంటారు, బయట వేరే వాళ్ళతో ఇష్టారాజ్యంగా చేస్తే దాన్ని వ్యభిచారం అంటారు. ఈ రెండింటికి తేడా తెలియకుండా ఈ రోజు మీరు ఏం మాట్లాడుతున్నారు? మేము ప్రశ్నిస్తే మీరు అరెస్ట్ చేస్తారా? మీరు బూతులు తిడితే అది ప్రశ్న అవుతుందా? బూతులు తిడితే అరెస్ట్ చేస్తే ఆంధ్ర పోలీసులు తప్పు చేసిన వాళ్ళ? తెలంగాణలో కూర్చుని ఆంధ్ర పోలీసులు బండ బూతులు తిడతారా? మా తెలంగాణ జర్నలిస్ట్ని ఎత్తుకెళ్ళిపోయారు, కిడ్నాప్ చేసేశారు అని మాట్లాడతారా? మీరు ఎర్రి అని పెట్టి నేను ఇష్టం వచ్చేటి జర్నలిస్ట్ ముసుగులో మాట్లాడేస్తే, వీడియోలు పెట్టేస్తే పిచ్చిదనుకుంటున్నారా రాజ్యాంగం? ఇక్కడ ముఖ్యమంత్రి పిచ్చోడు అనుకుంటున్నారా, లేకపోతే ఉప ముఖ్యమంత్రి పిచ్చోడు అనుకుంటున్నారా, ఇక్కడ ఉన్న ప్రభుత్వ వ్యవస్థ పిచ్చో అనుకుంటున్నారా? దాని మీద రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి మేధావుల ముసుగులో మీరు ఆంధ్రప్రదేశ్ మీద విషయం కక్కుతారా? ఇదంతా ఏంటిది? ఆర్గనైజ్. ఇందాక మన మిత్రుడు చెప్పింది కరెక్ట్. ఈ రోజు మన మిత్రుడు చెప్తున్నా, నేను చెప్తున్నా, డీప్ స్టేట్ దీన్ని చాలా జాగ్రత్తగా ఈ రోజు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని మీరు అర్థం చేసుకోవాలనుకుంటే డీప్ స్టేట్ గురించి కొట్టండి, గూగుల్లో కొట్టండి, డీప్ స్టేట్ గురించి తెలుసుకోండి, ఇంటర్నేషనల్ మిషనరీ మాఫియా కుట్రల గురించి తెలుసుకోండి. మన జిహాదుల గురించి మనం మాత్రమే తెలుసుకుంటాం. ఈ దేశంలో చాలా చోట్ల జిహాదులు నడుస్తున్నాయి. అంతకు మించిన భయంకరమైన దాడిది. వెంకట కృష్ణ గారు, ఈ రోజు ఒక మతాన్ని మీరు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ నేను చెప్తున్నా, మీరు క్రూసేడ్ అని చెప్పి కొట్టండి గూగుల్లో. క్రూసేడ్ అని కొడితే ఎన్ని ఘోరాలు జరిగినాయో తెలుస్తుంది. ఆ ఘోరాలు ఇప్పుడు ఫస్ట్ స్టెప్ లోనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఈ ఫస్ట్ స్టెప్ లో మనం దీన్ని అరికట్టకపోతే దళితులు అనే వాళ్ళు మిగలకుండా చేసేస్తారు, దళితులు అనే వాళ్ళకి రిజర్వేషన్ లేకుండా చేసేస్తారు. ఆ తర్వాత డైరెక్ట్ క్రూసేడ్ చేస్తారు. మనం చూసాం, డైరెక్ట్ గా చంపేస్తామని చెప్పి నేను పాస్టర్ ముసుగు తీస్తే నేను ఇంతకుముందు ఏంటో తెలుసా అని చెప్పి జాన్ పిండి లింగం మాట్లాడాడు. అందరినీ నరికేస్తా ఉన్నాడు, హిందువుల్ని ఫ్రీగా తిరుగుతున్నాడు. ఇది క్రూసేడ్. క్రూసేడ్ చేస్తానని చెప్తున్నాడు అతను. జాన్ బెల్లి లింగం క్రూసేడ్ చేస్తానని చెప్తున్నాడు. అయినా ఏం చేయలేకపోతున్నా. ఈరోజు రాజ్యాంగ పదవిలో ఉన్న రఘురామకృష్ణరాజు గారిని కోసేస్తా ఉంటున్నారు, వాళ్ళకి పంచి పెడతామని చెప్తున్నారు. ఇది క్రూసేడ్. ఇదే గతంలో జరిగిన క్రూసేడ్. మీరు ఆఫ్రికాలో జరిగిన క్రూసేడ్ తెలుసుకోండి. అందరినీ బానిసలుగా చేసేసారు. ముందు వాళ్ళ వ్యవస్థలు చిన్నాభిన్నం చేసి బానిసలను చేసేసి మొత్తం అందరినీ ఇలాగే కోసికారం పెట్టారు, బానిసలుగా చేశారు, చంపేశారు. ఇది క్రూసేడ్.
ఈ క్రూసేడ్ ఫస్ట్ స్టేజ్ లో మనం వాళ్ళ ఉన్నాం. దేశాలకు First వాళ్ళ stage లో దేశాలకు ఈ రోజు తీసుకెళ్లి వాళ్ళ దేశాలకు తీసుకెళ్లి కూలి పనులు బానిస పనులు చేయించుకున్నారు. ఈ రోజు మనం చూస్తున్నాం రిజర్వేషన్ జిహాద్ క్రూసేడ్ ఫస్ట్ స్టేజ్ లో రిజర్వేషన్ జిహాద్ చూస్తున్నాం. వెంకటకృష్ణ గారు జాగ్రత్త పడకపోతే కనుక చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. జాగ్రత్త రెండు పడమనే రాష్ట్రాల కదా మధ్య మనం గొడవ డిబేట్లు పెడుతున్నది, జాగ్రత్త పడమనే చెప్తున్నాం. ప్రభుత్వాలు అందుకు తగిన విధంగా స్పందించాలి, బుద్ధిజీవులు గ్రహించాలి. బుద్ధిజీవులు గ్రహించి ఎక్కడ నేరం ఉంది, ఎక్కడ తప్పు ఉంది, ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరిని ఎంతవరకు రైజ్ అవ్వనివ్వాలి అనేది చూడాలి. కానీ ఆహాహా భలే మాట్లాడాడు, ఆహాహా బాలే మాట్లాడే చప్పట్లు కొట్టుకుంటా ఆ వెలుగులో మందలో కలిసిపోయి వెళ్తామంటే చివరికి ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి. అయితే ఇక్కడ హిందువుల పైన జరుగుతున్న దాడుల వెనుక ఉన్నది ఎవరు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే మనం ఇదంతా ఈ ప్రశ్నలు లేకపోతే మమ్మల్ని మా గొంతు నొక్కేస్తున్నారు అని వైసీపీ మాట్లాడినా, లేకపోతే కొంతమంది వ్యక్తులు మాట్లాడినా, ఈ కేసులు ఇవన్నీ ఇదంతా ముందుకున్నదే. దళితుల భుజం మీద తుపాకీ పెట్టి, క్రిస్టియన్ల భుజం మీద తుపాకీ పెట్టి హిందువులను కాలుస్తున్నారు. ఇటు హిందువులను రెచ్చగొట్టి వాళ్ళనేమో కేసులు లేకపోతే ఇంకొక రకమైన దీంట్లో రెచ్చగొట్టే ఒక భయంకరమైన కుట్ర నడుస్తోంది. ఆ కుట్ర వెనుక ఉన్నది ఎవరు, ఏ లాభాపేక్షతో, ఏ స్వార్థంతో ఇది చేస్తున్నారో మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత. ప్రశ్నించడమే తప్ప అని వైసీపీ నేతలు ఎందుకు అంటున్నారు?